కార్తీక దీపం నేటి ఎపిసోడ్లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. జ్యోత్స్న విసిరిన సీఈఓ ఛాలెంజ్ను దీప ధైర్యంగా స్వీకరించింది. పోటీ నెపంతో భార్యాభర్తలైన కార్తీక్ దీపలను 2 వారాల పాటు దూరం చేయాలనే జ్యోత్స్న కుతంత్రానికి దీప ఒప్పుకోవటంతో కథ ఆసక్తికరంగా మారింది. ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా దీపను ఈ పోటీలోకి లాగటం, దానికి తోడు కార్తీక్ను తన ఇంటికి తీసుకెళ్లటం ఇంట్లో పెద్ద అలజడినే సృష్టించింది. కొత్త సీఈఓ కోసం జరిగిన ఓటింగ్లో జ్యోత్స్న, దీప ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తాయి. దాంతో ఇద్దరిని సీఈఓలుగా ఉంచొచ్చని చెబుతాడు కార్తీక్. శివన్నారాయణ కూడా దానికి ఓకే చెప్పటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కంపెనీని నడిపించే సమర్థత ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉందో వాళ్లే సీఈఓ అవుతారని చెబుతాడు శివన్నారాయణ. దానిని ఎలా నిర్ణయిస్తారు? ఇంటర్వ్యూ చేస్తారా అని అడుగుతుంది జ్యోత్స్న. మీ ఇద్దరికి పరీక్ష పెడుతున్నా. హైదరాబాద్లో మనకున్న రెస్టారెంట్స్లో 2 బ్రాంచ్లు ఉన్నాయి. అందులో ఒకటి దీపకి, మరొకటి జ్యోత్స్నకి ఇస్తాం. వీళ్ళిద్దరికీ 2 వారాలు టైం ఇస్తాం. రెస్టారెంట్స్కి సంబంధించిన పూర్తి బాధ్యతలు వాళ్ళవే. ఈ 2 వారాల్లో వాళ్లే నిర్ణయాలు తీసుకొని ఎవరు కస్టమర్లని ఎక్కువగా రప్పిస్తారో వాళ్లే విజేత. రెస్టారెంట్స్ని నష్టాల్లో నుంచి ఎవరు బయటికి తీసుకొస్తారో వాళ్లే సీఈఓగా ఉంటారని, వాళ్ళ సొంత తెలివితేటలకు, సమర్థతకు ఇదే అసలైన పరీక్ష అని చెబుతాడు శివన్నారాయణ. మళ్ళీ 2 వారాల తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. అప్పటి వరకు ఎవరి రెస్టారెంట్ లాభాల్లో ఉంటుందో వాళ్ళనే సీఈఓలుగా చేస్తాను. అప్పటి వరకు వీళ్ళిద్దరూ టెంపరరీ సీఈఓలుగా పనిచేస్తారు. మా సలహాలు కూడా ఇస్తామని చెబుతాడు శివన్నారాయణ. దీనికి మీరిద్దరూ ఓకేనా అని పెద్దాయన అడగ్గా జ్యోత్స్న, దీపలు ఓకే చెబుతారు. పోటీకి నేను ఓకే, కానీ నాది ఒక కండిషన్. నువ్వు ఇంతకుముందు ఈ కంపెనీకి సీఈఓగా ఉన్నావు కాబట్టి నీ సలహాలతో దీపగారు చాలా ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఈ 2 వారాలు నువ్వు దీపకి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని చెబుతుంది. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. నేను సలహాలు ఇవ్వకపోయినా తనే గెలుస్తుందని చెబుతాడు కార్తీక్. నువ్వు దీప విడిపోవాలని జ్యోత్స్న అనగానే అందరూ షాక్ అవుతారు. ఈ పోటీ జరుగుతున్న 2 వారాలు నువ్వు నీ భార్య కలిసి ఉండకూడదని చెబుతుంది. అప్పటి వరకు బావ మనింట్లోనే ఉంటాడని జ్యోత్స్న చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. నాతో పోటీ చేసే సమర్థత దీపకి ఉంటే ఓకే, లేదంటే పోటీ నుంచి తప్పుకోమనండి అని జ్యోత్స్న సవాల్ చేస్తుంది. నేను ఈ పోటీకి ఒప్పుకుంటున్నానని దీప చెప్పటంతో కార్తీక్, దశరథలు షాక్ అవుతారు. ఈ 2 వారాలు నీకు దూరంగా ఉండటానికి నేను ఒప్పుకుంటున్నానని చెబుతుంది. దీప, కార్తీక్లు భార్యాభర్తలు. పైగా దీప ప్రెగ్నెంట్. ఈ టైంలో భర్త అవసరం ఉంటుందని చెబుతాడు శ్రీధర్. పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ముడిపెట్టొద్దు. దీపని ఇంట్లో కూర్చోమనండి అని చెబుతుంది జ్యోత్స్న. జ్యోత్స్న పెట్టిన కండిషన్స్ నాకు నచ్చలేదు. కాకపోతే ఇది మీ ఇద్దరి నిర్ణయాల మీద ఆధారపడింది. కావాలంటే నీ నిర్ణయం వెనక్కి తీసుకోమని చెబుతాడు శివన్నారాయణ. దీపని జ్యోత్స్న రెచ్చగొడుతోంది. తొందరపడొద్దని కార్తీక్తో అంటాడు దశరథ. పరిస్థితులు మన చేయి దాటిపోయాయని అంటాడు కార్తీక్. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను. నువ్వు చెప్పిన దానికి నేను కట్టుబడి ఉంటానని చెబుతుంది దీప. అగ్రిమెంట్ రాయిస్తే సంతకాలు పెట్టడానికి మేమిద్దరం రెడీ. క్లాజులు మాత్రం క్లియర్గా ఉండాలి. బావ, దీప కలిసి ఉండకూడదు అని చెబుతుంది జ్యోత్స్న. రేపు ఉదయం ఫైల్స్ మీద సంతకాలు పెట్టి మీ పనులు స్టార్ట్ చేయమని చెబుతాడు శివన్నారాయణ. పోటీ ఈ క్షణం నుంచే మొదలవుతుంది. నువ్వు ఈ క్షణమే దీపని వదిలేసి వచ్చేయాలని కార్తీక్కి చెబుతుంది జ్యోత్స్న. నువ్వు ఒప్పుకోకుండా ఉండాల్సిందని దీపతో పారు అంటుంది. దీప చిన్నపిల్ల కాదు. పోటీలో గెలిచి సీఈఓ పోస్ట్ని భర్తకి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటోందని చెబుతుంది పారు. మనకి మంచి రోజులు మొదలయ్యాయి. నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకొని దాని తలకొరివి అదే పెట్టుకుంది. ఇక నుంచి వాళ్ళని ఆడుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. మరోవైపు సీఈఓ ఎవరయ్యారు? ఆ పోస్టు ఆ మహాతల్లికే ఇచ్చేస్తే ఎవరి నెత్తి మీద కాకుండా ఆఫీసులో కూర్చుంటుందని శ్రీధర్తో అంటుంది కాంచన. నువ్వు అడిగినా మామయ్య నీకు చెప్పడని కాంచనతో అంటుంది జ్యోత్స్న. నీ పెళ్లి తర్వాత నిన్ను మేనకోడలుగా చూస్తానని అంటుంది కాంచన. మేనకోడలుగా ఏంటి, కోడలుగానే చూస్తావని జ్యోత్స్న అనటంతో కాంచన నాలుక కోసేస్తానని సీరియస్ అవుతుంది. నా పెళ్లి త్వరలోనే జరుగుతుంది. నీ ఆశీర్వాదం లేకుండా నా పెళ్లి జరగదని అంటుంది జ్యోత్స్న.
నేను నీ కొడుకుని తీసుకుపోతున్నానని కార్తీక్ చేయి పట్టుకొని జ్యోత్స్న చెప్పటంతో కాంచన సీరియస్ అవుతుంది. 2 వారాల పాటు బావ మా ఇంట్లోనే ఉంటాడు. దీప మా ఇంటికి రాదని జ్యోత్స్న చెప్పటంతో కాంచన షాక్ అవుతుంది. నీ కోడలిని నాకు సీఈఓగా పోటీకి పెట్టారు. ఎవరో ఒకరు వచ్చే వరకు నేను సీఈఓగా ఉంటానని చెప్పినా వద్దు అన్నారు. దీప సీఈఓ అన్నారు. వంటగదిలో వంట చేసుకునే వాళ్ళు కూడా అర్హతకు మించి ఆశపడుతున్నారని మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు మాట్లాడుతున్నది నా భార్య గురించి అని మర్చిపోతే నువ్వు ఎవరన్నది నేను కూడా మర్చిపోతానని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. దీప జ్యోత్స్నలకు సమానంగా ఓట్లు వచ్చాయని చెబుతాడు శ్రీధర్. కడుపుతో ఉన్నావు కదా, నీకు ఎలక్షన్స్ పోటీలు అవసరమా అని కోప్పడుతుంది కాంచన. మా ఇద్దరికి 2 వారాలు 2 రెస్టారెంట్స్ ఇచ్చారు. ఎవరైతే ఆ రెస్టారెంట్ని లాభాల పాటలో పట్టిస్తారో వాళ్లే జ్యోత్స్న రెస్టారెంట్స్కి పర్మనెంట్ సీఈఓ అని చెబుతుంది జ్యోత్స్న. ఇప్పటి వరకు ఉన్న దరిద్రాలు చాలవని కొత్తవి తగిలించుకొని వచ్చారని కాంచన సీరియస్ అవుతుంది. పోటీలో ఉన్న ఈ 2 వారాలు దీప బావలు వేర్వేరుగా ఉండాలని నేను కండిషన్ పెట్టాను. దీనికి దీప ఒప్పుకుందని జ్యోత్స్న చెప్పటంతో నువ్వు అందరి కోసం ఆనందాలు త్యాగం చేస్తున్నావని అనుకున్నాను, కానీ జీవితాల్ని త్యాగం చేయొద్దని కోప్పడుతుంది కాంచన. వెంటనే ఈ విషయం గురించి దశరథకు ఫోన్ చేయబోతుండగా కార్తీక్ ఫోన్ లాక్కుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. కంపెనీని ఈవిడ గారి చేతుల్లో పెడితే ఉద్యోగులంతా అడుక్కు తినాలని అంటాడు కార్తీక్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తానికి జ్యోత్స్న పెట్టిన కఠినమైన కండిషన్స్కు దీప ఒప్పుకోవటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొనింది. దీప కార్తీక్లు విడిపోవాలని జ్యోత్స్న వేసిన ప్లాన్ ఒకవైపు సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నా కంపెనీని జ్యోత్స్న చేతిలో పెడితే ఉద్యోగులు రోడ్డున పడతారనే ఆవేదనతో కార్తీక్ ఈ నిర్ణయానికి కట్టుబడ్డాడు. 2 వారాల పాటు 2 వేర్వేరు రెస్టారెంట్లను నడిపి వాటిని లాభాల బాటలో నడిపించిన వారే పర్మనెంట్ సీఈఓ అవుతారనే ఈ సవాల్ను దీప ఎలా ఎదుర్కొంటుంది? జ్యోత్స్న కుట్రలను తిప్పికొట్టి ఎలా గెలుస్తుంది అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాలి. మరి దీప గర్భవతిగా ఉన్న ఈ సమయంలో జ్యోత్స్న పెట్టిన కండిషన్కు ఒప్పుకొని కార్తీక్కు 2 వారాల పాటు దూరం అవ్వటం దీప చేసిన కరెక్ట్ నిర్ణయమేనా? ఈ పోటీలో దీప గెలిచి జ్యోత్స్నకు బుద్ధి చెప్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.